Hi Andy, I'm Govindar Reddy. I'm CEO at Dr. Bridge. I'm pro MBBS consultant services. I'm a professional educational consultant and career coach. So, మెడికల్ పీజీ ఆప్షన్స్ ఇన్ ఇండియా. సో చాలా మంది చెప్పేది ఏంటంటే సార్, ఇండియాలో ఎంబీబీఎస్ సీట్లే చాలా తక్కువగా ఉన్నాయి, మెడికల్ పీజీ ఆప్షన్స్ అసలు ఇంకెలా ఉంటాయి, అసలు ఉండవు కదా, సీట్లు ఉండవు కదా, అసలు అందుకే అబ్రాడ్ వెళ్ళి అటు నుంచి అటు యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్దాం, అందుకని ఫిలిపీన్స్ నుంచి యూఎస్ఏ, లేకపోతే ఇటు నుంచి జర్మనీ ఫ్రీ ఎంబీబీఎస్, లేకపోతే యూరోపియన్ యూనియన్ అలా వెళ్దాం అనుకుంటారు. సో అదంతా 100% రాంగ్ అండి. ఆఫ్టర్ ఇంట్రడ్యూస్ ద నెక్స్ట్ ఎగ్జామ్ అనేది అందరికీ, ఎప్పుడైతే నెక్స్ట్ ఎగ్జామ్ ఎంసీఐ క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ బిల్ తీసుకొచ్చారో అప్పుడు 100% అందరికీ మెడికల్ పీజీ సీట్స్ ఆర్ అవైలబుల్, 100% సీట్స్ ఆర్ అవైలబుల్. అది ఎలాంటి ప్రాసెస్ సార్ చూడండి చెప్తాను. సో మనము నేను నెక్స్ట్ ఎగ్జామ్ ఆఫ్టర్ ఇంట్రడ్యూస్ నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామ్ యొక్క మెయిన్ యొక్క బ్యూటీ ఏంటంటే సార్, లైసెన్షియర్ ఎగ్జామ్ ఉంది. ఇంతకు ముందు మెడికల్ పీజీ సీట్స్ లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లైసెన్షియర్ ఎగ్జామ్ లేదు. అందరూ ఎవరైతే ఎంబీబీఎస్ సీట్లోకి ఎంటర్ అయ్యారో ప్రతి ఒక్కరు డాక్టర్ అయ్యారు, దట్టు డైరెక్ట్గా మెడికల్ పీజీస్ ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు. బట్ ఆఫ్టర్ ఇంట్రడ్యూస్ నెక్స్ట్ ఎగ్జామ్ అలా ఎలిజిబుల్ అవడానికి ఛాన్స్ ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 80,000 సీట్స్ ఉన్నాయి రైట్ నౌ 2021లో. ఒక 80,000 అప్రాక్స్ 80,000 ప్లస్ మెడికల్ సీట్స్ ఉన్నాయి. దాంట్లో ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్ అండ్ గవర్నమెంట్, ప్రైవేట్, డీమ్డ్, ఎవ్రీథింగ్ అన్ని సీట్స్ ఉన్నాయి. సో అందరూ వచ్చేసరికి అందరూ మెడికల్, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏబీసీ ఉంటుంది, దీని అందరూ ఎంబీబీఎస్లోకి ఎంటర్ అవుతారు, బట్ ఎంబీబీఎస్ డాక్టర్స్ అవరు. అది గుర్తుపెట్టుకుని, ఎంటర్ అవడం వేరు. ఇంతకు ముందు ఎంటర్ అయ్యారంటే ఎంబీబీఎస్ డాక్టర్స్ ఆల్మోస్ట్ 99%, బట్ ఇప్పుడు ఎంటర్ అవుతారు, ఎంబీబీఎస్ డాక్టర్స్ అవరు. ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలి అంటే నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి, నెక్స్ట్ వన్ క్రాక్ చేయాలి. నెక్స్ట్ వన్ ఎంతమంది క్రాక్ చేస్తారు? 100% క్రాక్ చేస్తారు. 100% క్రాక్ చేస్తే ఎంసీఐ ఉంచేది కదా. ఇంతకుముందు 100% క్రాక్ చేసే వాళ్ళైతే అసలు ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రడ్యూస్ చేయడానికి అంత అవసరం ఉండేది కాదు. సో అందరు క్వాలిటీ డాక్టర్స్ వస్తే ఉండేది కాదు, ఎక్కడో సంథింగ్ ఫిషీ ఉందన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా ఎక్కడో సంథింగ్ ఉంది కాబట్టి కంపల్సరీ వస్తే నెక్స్ట్ ఎగ్జామ్ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఎగ్జామ్ తీసుకుంటే మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఒక 50% ఉండొచ్చు. నేను చాలా ఎక్కువ, 50% చాలా ఎక్కువ. సో 50% ఉందనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ పర్సెంటేజ్ ఒక 50% ఉంది ఇండియాలో ఉంటే, మొత్తం ఎంబీబీఎస్ సీట్స్ అన్ని 80,000. దాంట్లో ఎంబీబీఎస్ డాక్టర్స్ ఇంతకు ముందు 2000 బిఫోర్ ఎంసీఐ ఉన్నప్పుడు అందరూ పాస్ అయ్యేవాళ్ళు, అందరూ డాక్టర్స్ అయిపోయి ఇండియాలో. నేను చెప్పేది ఇండియాలో, అబ్రాడ్లో కాదు, ఇండియాలో. సో ఇండియన్ డాక్టర్స్ అంతా కంపల్సరీగా ఎవరైతే సీట్లు మెడికల్ సీట్లు ఎంటర్ అయ్యారు అందరూ ఎంబీబీఎస్ డాక్టర్స్ అయ్యారు. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ ఎంటర్ వచ్చింది. నెక్స్ట్ ఎగ్జామ్ ఎవరు క్వాలిఫై అయ్యారో లైసెన్షియర్ ఎగ్జామ్ పెట్టారు మధ్యలో, ఎంబీబీఎస్ ఎంటర్ అవ్వడానికి, లైసెన్స్ ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వడానికి. ఇంతకుముందు అలా ఉండేది కాదు, లైసెన్షియర్ ఎగ్జామ్ మధ్యలో ఉండేది కాదు. సో కాబట్టి ఇప్పుడు నా ఎస్టిమేషన్ ప్రకారం మ్యాక్స్ ఎక్స్పెక్టేషన్ ఒక 50% ఉండొచ్చు, మ్యాక్సిమం 50%, అంత 100% ఉండదు. 100% ఉంటే తీసుకొచ్చేవాళ్ళు కాదు నెక్స్ట్ ఎగ్జామ్. సో ఇంతకుముందు ఫార్మాటే కంటిన్యూ చేసేవాళ్ళు. సో తీసుకొస్తే అప్పుడు ఎంతమంది అంటే 80,000 మెంబర్స్ ఎంటర్ అయితే నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత 40,000 మెంబర్స్ ఎంబీబీఎస్ డాక్టర్స్ అవుతారు, ప్రాక్టీస్ టు సర్టిఫికేట్ అవుతారు. మన మెయిన్ ఏమేంటి? మెడికల్ పీజీ సీట్స్. ఎప్పుడు మెడికల్ పీజీ సీట్స్ ఎప్పుడు కూడా ఒక మెడికల్ సీట్ ఉంటే, అండ్ సో ఫర్ ఎగ్జాంపుల్ 2 మెడికల్ సీట్స్ ఉంటే ఒక పీజీ సీట్ కంపల్సరీ ఉండాలి. అంటే 1:2 అంటే ఒక మెడికల్ పీజీ సీట్స్కి 2 కాంపిటీషన్ అనమాట. అంటే 2 డాక్టర్స్ కంపల్సరీ ఒక మెడికల్ పీజీ సీట్ కంపల్సరీ ఉంటుంది. అది ఆ యావరేజ్ కంపల్సరీ మెయింటైన్ చేస్తారు కూడా, చెయ్యాలి కూడా, చేస్తారు కూడా. అది ఎంత ఒకసారి ఇప్పుడు 80,000 మెడికల్ సీట్స్ ఉన్నాయి కదా, మీరు చెక్ చేసుకోండి, 40,000 మెడికల్ పీజీ సీట్స్ ఉంటాయి. సో ఉంటే మనకి ఇప్పుడు ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ 50% క్రాక్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 50% 40,000 అంటే ఎన్ని మెడికల్ పీజీ సీట్స్ ఉన్నాయి అంటే 40,000 మెడికల్ సీట్స్కి అంటే రైట్ నౌ 40,000 మెడికల్ సీట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఎంతమంది పాస్ అవుతారు? 80,000లో 40,000 మెంబర్స్ అంటే ఆల్మోస్ట్ అందరికి మెడికల్ పీజీ సీట్స్ ఉన్నట్టే. దట్టు ఇంకో పాయింట్ ఏంటంటే మెడికల్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇంకోటి ఉంటుంది నెక్స్ట్ 2 అని. దీంట్లో ఎంత ఉంటుంది? ఇంకో 50% తీసుకోండి. 50% అంటే ఎంత ఉంటుంది? అప్పుడు 20,000 మాత్రమే ఉంటుంది. అంటే 40,000 మెడికల్ సీట్స్ కి 20,000 మెంబర్స్ మాత్రమే కాంపిటీషన్. ఇంతకు ముందు రివర్స్ ఉండేది, 40,000 సీట్స్ కి 80,000 మెంబర్స్ ఉండేది. ఇప్పుడు రివర్స్ అయింది అనమాట. అంటే ఇంతకు ముందు 1:2 ఉండేది, ఇప్పుడు 2:1 అయింది. దట్ ఈస్ ద బ్యూటీ అనమాట, నెక్స్ట్ ఎగ్జామ్ బ్యూటీ. సో ఇంతకు ముందు నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రడ్యూస్ చేయక ముందు ఏంటంటే అందరూ ఎలిజిబుల్, బట్ ఇప్పుడు ఎలిజిబుల్ అవడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ ఏంటి 2 స్క్రీనింగ్స్ ఉంటాయి, నెక్స్ట్ 1 నెక్స్ట్ 2 ఉంటుంది. సో కాబట్టి ఇండియాలో ప్రతి ఒక్కరికి మెడికల్ సీట్స్ ఇన్ఎక్సెస్ గా ఉంటాయి, 100% ఉంటాయి. దర్ ఇస్ నో డౌట్. మనం యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇటు నుంచి వెళ్ళండి, అటు నుంచి వెళ్ళండి అంటారు, వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ ఛాన్స్ కూడా ఇంకో విషయం చెప్పాలి అంటే యూఎస్ఏ, యూకే, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఈ 5 కంట్రీస్లో ఆల్రెడీ దీస్ ఆర్ ఓవర్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ లెస్ పాపులేటెడ్ కంట్రీస్. యూఎస్ఏ పాపులేషన్ 30 crores, యూకే పాపులేషన్ 6 crores, కెనడా పాపులేషన్ 2.5, ఆస్ట్రేలియా పాపులేషన్ 3.5 crores, న్యూజిలాండ్ పాపులేషన్ 50 lakhs. చాలా తక్కువ పాపులేషన్. సో దట్టు
ఆల్రెడీ ఓవర్ డెవలప్డ్ కంట్రీస్ అని నేను నిన్న కూడా చెప్పాను. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటుందంటే ఆల్మోస్ట్ అక్కడ ఆల్రెడీ డాక్టర్స్ ఉన్నారు. దట్టు అవి ఎవ్రీథింగ్ అక్కడ వాళ్ళ ఇప్పుడు పాపులేషన్ తక్కువ ఉన్నప్పుడు మన రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. అదే మన ఇండియాలో మీరు రేపు వస్తారు 150 crores అవుతుంది, మీకు పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడే ఇంకో పాయింట్ కూడా చెప్పాలి అంటే డాక్టర్ టు పేషెంట్ రేషియో వచ్చేసరికి యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 1:1 బేస్ అనుకుంటే అన్ని కంట్రీస్ యూఎస్ఏ 4, 3, 4.5, 3.5 ఇలా ఉండే అన్ని. మన ఇండియా ఒకటే 1:0.7, 1:1 కొట్టలేదు ఇండియాలో. ఇప్పుడు అన్నింటిలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆన్ యావరేజ్ చెప్తున్నాను, 1:4 యావరేజ్ గా ప్రతి డెవలప్డ్ కంట్రీస్ లో యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా అంటే 1:4 అంటే యావరేజ్ బేస్ ఎంత ఉండాలి, 1:1 ఉండాల్సి ఉంటే ప్రతి కంట్రీలో ఆల్మోస్ట్ ఇన్ ఎక్సెస్ మోర్ దాన్ అంటే 1:1 అంటే పేషెంట్ టు డాక్టర్ రేషియో ఉండాల్సిన రేషియో కంటే ఇన్ ఎక్సెస్ 4, డబుల్, ట్రిపుల్ 4 అలా ఉందన్నమాట. బట్ ఇండియాలో ఉండాల్సిన రేషియో కంటే బేస్ రేషియో కూడా లేదు. కాబట్టి దాంట్లో పాపులేషన్ ఎక్కువ ఉంది. సో కాబట్టి పాపులేషన్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా మన రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. నేను అందుకని 50% ఇచ్చా, లేకపోతే 10-15% ఇచ్చామండి. సో కాబట్టి ప్రతి ఒక్కరికి మీకు అర్థమైందా సార్? నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడం వల్ల ఇంతకుముందు అందరూ ఎంబీబీఎస్ డాక్టర్స్ అయ్యేవాళ్ళు, దట్టు డైరెక్ట్ మెడికల్ బేసిక్ ఎలిజిబుల్ అయ్యారు. బట్ ఇప్పుడు అలా ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఎగ్జామ్ లైసెన్షియర్ ఎగ్జామ్ ఉంది ఎంబీబీఎస్ డాక్టర్స్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇన్ అడిషన్ టు సెమిస్టర్ టైప్ ఎగ్జామ్స్ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. దట్ మనకి అబ్రాడ్ లెవెల్ కామన్ అదంతా. ఇంతకుముందు ఎఫ్ఎంసీ ఉంటుంది, నెక్స్ట్ ఎగ్జామ్. బట్ క్వాలిటీ ఆఫ్ ఎగ్జామ్ డిఫరెన్షియేషన్ అంటే వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. నెక్స్ట్కి ఎంసీఐ ఇంతకుముందు చెప్పిన వీడియోలో. సో ఇప్పుడు అందరికీ మెడికల్ పీసెస్ అందరికి గ్యారంటీ ఉంటాయి. ఆ లైసెన్సర్ ఎగ్జామ్లో 50% ఆగిపోతారు. తర్వాత నెక్స్ట్ 2లో ఇంకో 50% అవుతారు. సో మీకు మెడికల్ పీసెస్ అని కాన్స్టెంట్గా ఉంటాయి. ఎన్ని మెడికల్ సీట్స్ ఉంటే అన్ని 1:2 అంటే ఒక డాక్టర్కి ఇద్దరు 2 డాక్టర్స్కి 1 మెడికల్ పీసీ సీట్స్ అనమాట. ఒక ఎంబీబీఎస్ సీట్కి 2 మెడికల్ పీసీ సీట్స్, 2 మెడికల్ సీట్స్కి 2 ఎంబీబీఎస్ మెడికల్ సీట్స్కి 1 మెడికల్ పీసీ సీట్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. అది ఆ రేషియో పెంచుకుంటూ పోతుంటారు. ఈ మెడికల్ పీసీ ఎంబీబీఎస్ సీట్స్ పెరుగుతూ ఉంటే మెడికల్ పీసీ సీట్స్ కూడా ఆటోమేటిక్గా 1:2 రేషియో పెరుగుతూ ఉంటాయి, 2:1 రేషియో పెరుగుతూ ఉంటాయి. సో కాబట్టి మీకు దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద నెక్స్ట్ ఎగ్జామ్. సో అందుకని నేను చెప్పింది అందరికీ మెడికల్ పీసెస్ ఆర్ అవైలబుల్. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది చాలా చాలా బెనిఫిట్ చేస్తుంది అందరికీ. సో తర్వాత నెక్స్ట్ 2 ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఇంతకుముందు ఒకే ఎగ్జామ్ ఉండేది, నేను మెడికల్ పీసెస్ ఇంతకుముందు. ఇప్పుడు నెక్స్ట్ 1 ఉంది. నెక్స్ట్ 1 అనేది అందరికి కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. అది పాస్ అయితే మాత్రం మీరు డాక్టర్స్ అవుతారు. సో కాబట్టి 1-2 సార్లు ఆలోచించుకోండి. ఇండియాలో అయితే 100% పాసిబిలిటీస్ ఉన్నాయి. దర్ ఇస్ నో డౌట్. మీరు యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. దట్టు వాటిల్లో ఆల్రెడీ ఓవర్ డెవలప్డ్ కంట్రీస్, దర్ ఇస్ నో నీడ్ ఆఫ్ రిక్వైర్మెంట్ డాక్టర్స్. 1:1 మన ఇండియాలో 1:07 ఉంది. వాళ్ళు 1:4, 1:5, 1:6 ఉన్నాయి. మన ఇండియాలో 1:0.7, 1:1 కూడా లేదు. దట్టు పాపులేషన్ ఎక్కువ మన కంట్రీస్లో. సో కాబట్టి మన అందరికి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అది కూడా ఆ కంట్రీస్ వచ్చరికి అవన్నీ వచ్చరికి పాస్ పర్సెంటేజ్ ఎగ్జామ్ అంటే యూఎస్ఎంఎల్ఈ కానీ లేకపోతే యూకే కానీ ఇట్లా పాస్ పర్సెంటేజ్ వచ్చరికి 4%, 3%, 2% ఉంటుంది. ఇక్కడ మన ఇండియాలో 50% ఉంది. సో అందుకని నేను ఇండియా చెప్పేది నెక్స్ట్ ఎగ్జామ్ అని. మీకు ఇంకో పాయింట్ ఏంటంటే మనము సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచి ప్రతి స్టూడెంట్కి కంపల్సరీగా నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము విత్ వెరీ వెరీ లో ప్యాకేజ్. 7,000 ఇయర్లీ 10,000 or 10,000 or 7,000 ఆల్రెడీ మాట్లాడుతున్నాము. అందరికి ప్రతి స్టూడెంట్ డాక్టర్ నుంచి ప్రతి స్టూడెంట్కి 7,000 or 8,000లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం ప్రొవైడ్ చేస్తాం ఫ్రమ్ థర్డ్ ఇయర్ అన్వర్డ్స్ అందరికి. ఓకే, ఆర్ సెకండ్ ఇయర్ అన్వర్డ్స్ అంటే ఇంకో స్టూడెంట్ అడాప్ట్ చేసుకున్న బట్టి మాక్సిమం ఫస్ట్ సెకండ్ ఇయర్ అవసరం ఉండదు, థర్డ్ ఇయర్ నుంచి అవసరం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సమ్ ఛార్జ్ బేస్డ్ ఆన్ మనకు దొరికే ప్రైజ్ని బట్టి ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేస్తాం 100% ఫ్రమ్ ద ఇయర్ అన్వర్డ్స్ 2021 onwards. Okay, if you have any doubts, just contact below stop numbers.